చింతలపూడి అనే గ్రామంలో ప్రభాకర్ అనే సర్పంచ్ తన కుటుంబంతో కలిసి ఒక పెద్ద బంగ్లాలో నివసించేవాడు. ప్రభాకర్కి ఒక అందమైన కూతురు ఉంది. తన కూతుర్ని ప్రభాకర్ ఇంకా తన భార్య ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అదే ఊరిలో వేణు అనే ఒక బద్ధకస్తుడు కూడా నివసించేవాడు. వేణు తన తండ్రి ఒక ఆటో డ్రైవరు, చాలా కష్టజీవి. కానీ వేణు మాత్రం ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. అలా ఒకరోజు వేణు సర్పంచ్ కూతుర్ని చూశాడు. వేణుకి ఆ అమ్మాయి చాలా నచ్చేసింది. వెంటనే మంచి సమయం చూసుకుని సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా అన్నాడు, సర్పంచ్ గారు, మీ అమ్మాయి నాకు చాలా చాలా నచ్చిందండి. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకు మాట ఇస్తున్నాను, మీ కూతుర్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. అచ్చా, ఏముందరా నీ దగ్గర నా కూతుర్ని బాగా చూసుకోవడానికి? కనీసం నీ దగ్గర ఒక ఉద్యోగం కూడా లేదు. ఎలా నమ్మను నిన్ను? ముందు వెళ్ళి డబ్బులు ఎలా సంపాదించాలో నేర్చుకో. ఆ తర్వాత నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిద్దు గాని. చూస్తూ ఉండండి సర్పంచ్ గారు, నేను బాగా డబ్బులు సంపాదించిన తర్వాత మీ దగ్గరికి వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ డబ్బులు ఎలా సంపాదించాలో వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వాళ్ళ నాన్న ఆటోని తోలడం మొదలు పెడతాడు. కానీ ఆ వచ్చిన డబ్బులన్నీ ఇంటి ఖర్చులకే అయిపోతాయి. అలా ఒకరోజు బాగా ఎండగా ఉండడంతో దాహం వేసి చల్లగా కర్బూజా జ్యూస్ తాగుదామని ఒక జ్యూస్ షాప్కి వెళ్తాడు. జ్యూస్ తాగుతుండగా వీణికి ఒక మంచి ఐడియా వస్తుంది. వెంటనే ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఆటోని అమ్మేసి ఒక బస్సుని కొంటాడు. దాన్ని ఒక కర్బూజాలాగా తయారు చేయించి వ్యాపారాన్ని మొదలు పెడతాడు. వేసవికాలం అవడంతో ప్రజలంతా కూడా ఆ బస్సుకి ఆకర్షితులై వేణు బస్సునే ఎక్కడం మొదలు పెడతారు. వేణు తన తెలివితేటలతో ఇంకా చాలా బస్సులు కార్లు కొని మంచిగా తయారు చేయించేవాడు. అలా తన వ్యాపారాన్ని కొనసాగించి చాలా ధనవంతుడయ్యాడు. వేణు ఎంత ధనవంతుడయ్యాడంటే సర్పంచ్ తనకు తానుగా వచ్చి తన కూతుర్ని వేణుకిచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా వేణు కథ సుఖాంతమైంది.